అన్న నువ్వు రోజు తినేసేయి, నాకు పని ఉందన్న. ఏమరా తొందరలో ఉన్నావు? గీత సింగపూర్ పోతుందన్న, వెకేషన్ అన్నట్టు. బాయ్ చెప్పొస్తా. ఒకతేనా? లేదు, ఫ్యామిలీతోనే. మళ్ళీ ఎట్లా కలుస్తారా? గీత నా కోసం వెయిట్ చేస్తుంటదన్న. దూరం చేయనా బాయ్ చెప్పొస్తా. రే ఏంది? గీత సింగపూర్ పోతుంది, ఈడేమో ఎయిర్పోర్ట్ పోతా అంటుండు. వద్దనిపిస్తుంది. బాయ్. బాయ్ అక్క. బాయ్. పోవాలి, తప్పదు. ప్రాణం లాగేస్తుందబ్బా. హలో, హన్మకొండ పిఎస్ నుంచి ఫోన్ చేస్తున్నా. రేవంత్ అంటే నువ్వేనా? ఈడ నేషనల్ హైవే మీద మీ ఫ్రెండ్స్ అన్నికి యాక్సిడెంట్ అయింది. హన్మకొండ జనరల్ హాస్పిటల్ తీసుకుపోతున్నాం. అడిగిరా. ఎవరు? నేను అప్పుడే చెప్పిన పట్నం వద్దని. నా మాట ఎవరిలే. ఊర్లోనే ఉండుంటే నా బిడ్డ కళ్ళ ముందే ఉంటుండే. యాక్సిడెంట్ అంటున్నారు. లోపల ఏం చేస్తున్నారు? ఏమైంది? ఏమైందో కూడా చెప్తలేరు. బాబు ఎవరైనా చెప్పారు. పంచనం అయింది. స్టేషన్ పోయి మీరు సంతకం పెడితే బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తా. కానీ 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 రా, ఇక్కడ సైన్ చేయి. సార్ ఆ బండేవల్ సార్. మీ సన్నిగాందే కదా, దాన్నే చెట్టు గుద్దిండు. సార్ అది ఆన్ బండి కాదు సార్, ఎవడో వదిలేసిపోయిండు ఆ రూమ్ ముందు. వారమైంది. దానికి బండే లేదు సార్. మరి ఇదేం బాయ్? చూడు, ఆర్సీ చెట్టు గుద్దిండు, స్పాట్ లో చచ్చిండు. సార్ అట్లా కాదు సార్, అసలు ఆడ హైవేకి ఎందుకు పోతాడు సార్? ఏయ్, అసలు నువ్వెవడరా? ఫ్రెండ్ని. నీకు డౌట్ ఉంటే కేసు పెట్టుకో. ఇగో, నీ కొడుకు బాడీ కావాలంటే ఈడ సంతకం పెట్టి తీసుకపో. కేసు పెట్టిరనుకో మళ్ళా నువ్వే ఆ ఊరు ఈ ఊరు అనుకుంటూ తిరుగుతుండాలి. బిడ్డనా ఒక్కతే అనుకుంటా. ఈ పిల్లనైనా మంచిగా చూసుకో. ఈ లవ్ స్టోరీ లాంటి కథలు పడకుండా చూసుకో. ఏందే? లేకుంటే ఇంతే. మనం ఎక్కిస్తా అన్నావు కదరా, అమెరికా తీసుకుపోతా అన్నావు కదరా. లేయిరా, లేయి. అమెరికా వచ్చి ఏమొద్దురా, ఇంటికి పోదాం పదరా. అయ్యా లెమ్మనయ్యా అండి, అయ్యా అంటే లెమ్మనయ్యా, లెమ్మన సన్నీ. ఇంటికి పోదాం పదరా. ముందుగా ఫోన్ చేసి వస్తా అన్నావు కదరా, రారా. ఏందిరా నిద్రపోలే? ఎస్ఐ అన్నతో మాట్లాడుతుండే. సన్నీ గురించే కదా? నువ్వు? ఏవో పిచ్చి కళ్ళు వస్తున్నాయి, ఏం మంచిగా లేదు. అట్లా సైలెంట్గా ఉండకురా. ఏమన్నా చెప్పు, నాకు భయం అవుతుంది. మౌని, నేను ఒకసారి ఊరికి పోయేస్తా.
అమ్మకు మన సంగతి చెప్పి చూస్తా. అమ్మక్క ఎందుకు ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే అమ్మ నా మాట కాదందు. బైక్ మీ చేతమిస్తావా? అది ఆ వెంకటేశం బిడ్డకి నా ఎంత కథ నడిపినవరా ఎర్రతల్లి మొక్కపడా? పొలం కూడా గిరి పెట్టావు కదరా అడ్డమైనడా? మౌని చాలా మంచిదమ్మా. మంచిదా? వాళ్ళు ఎట్లాంటో తెలుసారా నీకో? ఇత్తనం ఒకటైతే మొక్కింకోటి రాదురా. అలా బాబాయ్ సంగతి తెలుసారా నీకో? మధ్యలో ఆడేవాడు. మౌని వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచోళ్ళు. అలా సరేది నేను వాళ్ళింటికి తోలుకోపోతా. 10,000 చీర కడతా. పోయినాక చూడు. మనం చెప్పులు ఇచ్చినవా లేదా అని మన కాళ్ళకే చూడకుండా వేరే గిలాసులు మనకి నీ లేకుండా మనల్ని కూసబెట్టి మాట్లాడితే నీ పెళ్లి జరుగుతుంది. లేకుంటే లే. ఏందమ్మా నువ్వు? ఇక వేరే మాట ఎత్త. నేను చెప్పింది తప్పైతేనే ఈ పెళ్లి ఒప్పుకుంటా. లేకుంటే ఆ మౌని పేరు నీ నోట్లకెళ్ళి రావద్దు. ఏంది? ఏం టీచర్ అమ్మా? సార్లేరామ్మా ఉన్నారు, పిలుస్తా. నీ కొడుకా? అవునమ్మా, సిటీలో పెద్ద డాన్స్ సెంటర్ నడుపుతుండు. మంచి నిజం. ఏంద్రా ఏం సంగతి? పొలం బేరం కుదరలే? లేదు, అది కాదు సార్. తమ్ముడు చెప్పిండు కదా, ఆయన మాటే నా మాట. ఇంకేమున్నది గబో? టైంకి వచ్చినావు. ఇగో మా తమ్ముని బట్టలు నీకు మంచిగా సరిపోతాయి. కొత్తయి ఒక్కసారి వేసిండు. ఇక తీసుకో. ఏంద్రా వదిలేస్తావా నన్ను? మౌని అట్లా అనకే. నేను చచ్చిపోతా కానీ నేను వదలనే. కొంచెం డౌట్ వచ్చినా చంపేస్తుండే. మా వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరబ్బా. మనమే ఎదురేం చేసుకుంటే మా బాబాయ్ అయితే నేను చచ్చేదాకా వదలడు. నాకు తెలియదురా, ఏదో ఒకటి చేద్దాం. నాతో ఈ నరకమిగ కాదు. పద పద పోదాం. పిచ్చిలేసిందారా నీకు? ప్రేమిస్తే చంపేస్తారా డైలాగ్ లేచినావు కదా. ఇప్పుడు చెప్తున్నా నేను, చంపేస్తారు. మాకు పెళ్లి చేయన్నా. ఏందిరా, నన్ను కూడా చదవమంటావా? అన్నా నువ్వు ఎస్ఐ కదన్నా. ఎస్ఐ అయితే ఏందిరా? అన్నాడ ఎస్ఐ సన్నీని చంపేసి యాక్సిడెంట్గా చేసిండు. మొత్తం ఇలాంటి పడేసిండు. నువ్వేం పీకుతున్నావు అన్నా? ఏం మాట్లాడుతున్నాడమ్మా ఈడు? కొంచెం నువ్వన్నా చెప్పు. మాకు పెళ్లి చేయన్నా. అరే వాళ్ళతో అవుతుందిరా. వాళ్ళ సైడ్ పైసలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, గుండాలు ఉన్నారు. నీ సైడ్ ఎవరున్నారా? నువ్వు ఉన్నావు కదన్నా. నాతోని కాదురా, నన్ను వదిలేయి. ఇంకా వేరే దారి లేదు రేవంత్. ఓ రోజులు వెళ్ళిపోద్దాం. మనకెవరు లేరిట. మా సంగతి ఎవరికి చెప్పకన్నా ఆ హెల్ప్ మాత్రం చేయి.
ఏడి పోదాం డిసైడ్ అయ్యరా? నువ్వు ఈ అమ్మాయిని ఏడి పట్టకపోయినా ఈ అమ్మాయి నీతోనే ఉందని తెలియనికి వాళ్ళ బాబాయికి వారం పట్టదు. ఆయన ఊకుంటాడా? అరే ఇంత పొడుగా ఆలోచించరా. సన్నీ కేసు ఛార్జ్షీట్ మొత్తం చదివినా వాళ్ళు మర్డర్ని యాక్సిడెంట్ చేసిర్రు. మనం కూడా అదే చేయాలి, వేరే దారి లేదు. ఎట్లన్నా? నువ్వంటే సిటీలో సెటిల్ అయినవురా. ఈ అమ్మాయికి నీకు పరిచయం ఉందని ఎవ్వరికి తెలియదు. ఆ ఫికర్ అయితే లేదు. ఇక అమ్మ అంటే ఎట్లనో అట్లా ఒప్పుకుంటుంది. ఇక మౌనినే. మా వాళ్ళు చంపేస్తారు. అందుకే మీ బాబాయ్ మీ జోలికి రావద్దంటే మీరు లేచిపోడు కాదు, ఈ అమ్మాయి చచ్చిపోయినట్టు నమ్మేయాలి. అర్థం కాలేదన్నా. చెప్తా ఇను. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోతుంది. 6 నెలలు గమ్మునుంటుంది. ఓ తెల్లారి గట్ల లేచి నా సావుకు నేనే కారణం అని చెప్పి సూసైడ్ నోట్ రాసి బయటకు వస్తుంది. అప్పుడు మీ ఇద్దరు ఎక్కడికైనా పోయి సెటిల్ కండి. మా బాబాయ్ పేరు రాసిస్తా, పేరు పోతుంది. వామ్మో కేసు అవుతుంది. అప్పుడు మీ ఇద్దరు నేనే పట్టుకోవాలి. అదొద్దు. నేను ఆ బిడ్జి దానికి పోయి నీ కాళ్ళ పట్టీలు చున్ని చెప్పులాడ పడేస్తా. నువ్వు లెటర్ రాసి రాగానే జీపేకిచ్చి నేను పంపిస్తా. మీరిద్దరు పెళ్లి చేసుకొని ఎక్కడికైనా పోండి. కానీ ఒక్కటే ప్రాబ్లం, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎప్పటికి పోలేదు. పర్లే. సరే ఈ 6 నెలలు నువ్వేం చేస్తావురా? ఎట్లన్నా దూరం ఉండాలి కదా. దుబాయ్ పోతా, కొన్ని పైసలు జమ చేసుకొని ఆ తర్వాత మౌనిని దుబాయ్ తీసుకోపోతా. అబ్బో, అట్లయితే మేము పేరు మార్చి పాస్పోర్ట్ తీయాలి. మౌనిక రాణి కదా, ఎం రాణి అని చేస్తా. ఏమంటా? మళ్ళొక్కసారి ఆలోచించుకొని చెప్తే మీరేం చేయాలో నేను చెప్తా. ముందు మౌనిక పేరు మీద ఒక అడ్రస్ ప్రూఫ్ తీసుకో. కొత్త పేరుతో నోటరీ చేయించు. దాంతో ఆధార్ కార్డుకి అప్లై చేయి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకపోతే పాస్పోర్ట్ వస్తుంది. నువ్వు దుబాయ్ పోతా అన్నావు కదా, ఏజెంట్ని కలిసి ఆ పని మీద ఉండు. మీరు అస్సలు మాట్లాడుకోవద్దు, టచ్లో కూడా ఉంటుంది చెప్తున్నా. ఆ ఫోన్లు కూడా ఏడన్నా పడేది. ఏందే మోని వచ్చేసినావా? నీతో కాదని చెప్పినా కదా. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజన్, లోకల్ అడ్రస్ ఏమైనా ఉందా? ఎంత టైం పడుతుంది సార్? పడుతుందా 1 month? డేట్ ఏమైనా కావాలనా? ఏదైనా ఓకే సార్. కనీసం మంచి రోజైనా చూసుకోండి బాబు, పెళ్ళి కదా. అరే మౌనిని అడుగుతారా? తనకి ఏమైనా సెంటిమెంట్ ఉందేమో. సరే సార్, ఇప్పుడే వస్తా సార్. అన్నా, మౌని వచ్చిందా? ఈయనే ఉంది, ఇగో మా ఫోన్. హలో మౌని. మౌని ఎట్లున్నావు? ఎట్లుంటారా నువ్వు లేకుండా? వస్తున్నా, వదిలిపోయినావు కదా. మౌని, మౌని ప్లీజ్ ఏడోకు మౌని. ఏం కాలే, మంచిగానే ఉన్నా. నువ్వు ఎట్లా ఉన్నావు? నేను మంచిగున్నా మౌని. మౌని మనం పెళ్లి చేసుకోవాలి. పేపర్లన్నీ వచ్చేసినాయి కదా, దుబాయ్ పోయే ముందు పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? నేను వెయిటింగ్ రాయిడా. రింగ్ ఇస్తావా, తాళి కడతావా? రెండు చేద్దాం. ఫస్ట్ అయితే రిజిస్టర్ ఆఫీస్లో సైన్ చేద్దాం. మౌని, నీకేమైనా సెంటిమెంట్ ఎటుందా? అంటే ముహూర్తం ఏమన్నా చూడాలా అని. నాకైతే ఇప్పుడే వచ్చాలని ఉందిరా. ఇంట్లో ఉండాలంటేనే భయం అవుతుంది. కానీ మా బాబాయ్ కూతురు పెళ్ళి ఉంది 6th. దాని పెళ్ళికి ఇబ్బంది కావద్దని. ఆ తర్వాతే చేద్దాంలే మౌని. అసలుకే సూసైడ్ ప్లాన్ కదా, పెళ్ళైపోని. అట్లయితే 10th నీకు ఓకేనా? నీకేదోకే అయితే నాకు అదోకే మౌని. అయితే డేట్ బుక్ చేసేనా? ఈడనా?
ఏడున్నావు? హైదరాబాద్లో. హైదరాబాద్కు వచ్చి నాకు చెప్పవా? నన్ను కలవవా? నీకు హార్ట్ లేదబ్బా, పొరాని. మౌని నాకు కలవాలని ఉండదా? రిస్క్ అవుతుంది. మౌని ప్లీజ్ ఏడవకే. 6 నెలలు ఉన్నాం కదా, ఇంకా 10 రోజులే అంతే. ఏడవకు మౌని. సరే. అమ్మా 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 తలుపుతే. ఎట్లున్నావే? ఏంద్ర ఇది చెప్పబెట్టకుండా నిన్ను సర్ప్రైజ్ చేయనికే. ఎట్లున్నావురా? బక్కగానేమైంది? బెంగపడ్డావా? ఇక ఇంకొంచెం తిను. చాలు చాలు తినరా. చాలు. అమ్మా ఇగోనే చాయ్. ఇప్పుడే అన్నతో బయటికి పోయి వస్తా. ఏడిపోతున్నావు? మళ్ళీ వస్తాం. అరే రేవంత్, ఇగో మౌనిక సూసైడ్ లెటర్ రాసి రాగానే ఇగో ఈడ పట్టీలేస్తుంది, లోపల చున్నీ వేస్తుంది. నీళ్ళు ఫుల్గా ఉన్నాయి కదా, బాడీ కొట్టుకపోయింది అనుకుంటారు. ఎవ్వరికి డౌట్ రాదు. అప్పుడు నేను బురక తీసేస్తా, ఊరి బయట బస్ ఎక్కించి పంపించేస్తా. మీరిద్దరు ఎక్కడికైనా పోయి మంచిగా పెళ్లి చేసుకోరు. అలా బాబాయ్ శవం కూడా ఎక్కడే మౌనిక మనకు చెప్పింది కదా, అందుకే మౌనిక డ్రెస్ అవుట్ సేఫ్టీగా నా తన పెట్టుకుంటా. ఏమన్నా కిందికి మీదకి అయితే వేరే డెడ్ బాడీకి డ్రెస్ వేసి మేనేజ్ చేస్తా. రే చూద్దాం రా, ఏదైతే అది ఇందా. సరే అన్న, నడు. ఇప్పుడే వస్తా. హలో చెప్పన్నా. అమ్మ మౌనిక, అన్ని అరేంజ్మెంట్లు అయిపోయినాయి. నువ్వు ఇట్లా రాగానే అట్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీ పెళ్లి. వింటున్నావా? ఇంకేంది, వైఫ్ ఆఫ్ రేవంత్, కేర్ ఆఫ్ దుబాయ్. అది రేవంత్ ఏం రాని? సార్ రాని ఇంకా రాలే, వస్తుంది, కొంచెం లేట్ అయింది సార్. కిరణ్ వందన మీరేనా? అవును సార్. మీరండే భయ్యా మీకు ఓకేగా? అన్నా ఏమైంది? నేను ఈడనే ఉన్నా బ్రిజితానా, మౌనిక ఇంకా రాలే. అన్నా ఏమైందన్నా? మౌని ఇంకా రాలేదంట్రా. ఇంకా రాలేదు అన్నీ వెయిటింగ్. అన్నా ఇగో మీ దుబాయ్ టికెట్లు, పాస్పోర్ట్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. బాగిరా. అన్నా వచ్చిందా? రాలేరా, ఇప్పటికే చాలా సేపు అయింది. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే రిస్క్. అన్నా వస్తుందన్నా, నువ్వు ఆడనే ఉండు. సరే నేను ఈయనే వెయిట్ చేస్తా, ఓకేనా? ఏ బాబు బాబు పక్క జర కూర్చో. ఏమైంది మౌని? నేను మోసం చేసిన అనుకున్నావా? లేదే,
లేదే లేదే అట్లా అనుకోని ఏడవకే. నేను వచ్చినారా ఉరుకుంటూ వచ్చినా. ఏంది రమ్య ఎడిగిపోతున్నావు? ఇంటికి పోతున్నా బాబాయ్. రా కూసో. ఏ వద్దు, నేను నడుచుకుంటూ పోతా. రా కూసో. దగ్గర కూసో. ఏమైంది మౌని? ఆ కొండ సెల్వ పిల్లల్ని వదలడురా. నా బతుకు నరకం చేసిండు. డాన్స్ బాగా చేసినవే. గో, ఈ చాక్లెట్ నీకే. థ్యాంక్ యూ బాబాయ్. వద్దు బాబాయ్. చాలా భయం వేసేది. డాన్స్ మానేసిన, ఆడుకోవడం మానేసిన, స్కూల్ పోవాలంటేనే భయం వేసేది. ఆడు దింపుతాడని. ఏందే నకరాలు చేస్తున్నావు? స్కూల్కి పోవాలి కదా, మంచిగా పోయేదానికి ఏమైంది? నిద్రలో కూడా ఆడి బైక్ సౌండ్ దడ్ 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 అని వినిపించేది. బాబాయ్ సంగతి ఎవరికి చెప్పొద్దు, సరేనా? చెప్తావా ఎవరికైనా? అని చూపు ఇప్పుడు నా చెల్లి మీద పడింది. దాన్ని వదిలి నేను రాలేనురా. ఇట్లా కాదు మౌని, ఇట్లా కాదు. చెప్పాలి మౌని, మీ ఇంట్లో చెప్పాలి. మనం పెళ్లి చేసుకోని కాదు, మీ చెల్లి కోసం చెప్పాలి. అని రోడ్డు మీదకి లాగాలి. అరే ఇన్నేళ్ళ తర్వాత కూడా నీకు భయం పోలే, ఇంకా నీ చెల్లి సంగతి ఏంది? నువ్వు తిండి నిద్ర మానేసి నీ చెల్లిని కాపాడుకుంటూ కూర్చుంటా? ఇంకెన్నాళ్ళు సాధ్యమవుతుంది? మౌని నడు, నా మాటను నడుదా. ఏంది ఇది? నానేడమ్మా, ముందు లోపలికి నడు. మీ ఆయన కూడా పిలవండమ్మా, ఈడనే మాట్లాడతాం. బాబు ఇది పెండ్లిల్లు, ఈడ గొడవ చేయడం మంచిది కాదు. మా పరువు పోతుంది. పరువు ఏందమ్మా పరువు? మీ కూతురు మీతో ఒకటి చెప్పాలని. మౌని చెప్పు మౌని. అది నా కూతురుతో నేను మాట్లాడతా, నువ్వు వెళ్ళు బాబు. అసలు మీ కూతురుతో ఎప్పుడైనా మాట్లాడిరా అమ్మా? మీ కూతురు ఏ అబ్బాయితో మాట్లాడుతుంది, ఏం బట్టలు వేసుకుంటుంది, ఏడికి పోతుంది అని 100 సార్లు అడుగుతారు. కానీ మీ కూతురు ఎందుకు తింటలేదు, ఎందుకు ఆడుకుంటలేదు, ఎందుకు భయంగా ఉందని ఎప్పుడైనా అడిగిర్రా? అంకుల్ పిలుస్తుండు పో, ఆంటీ ముద్దు చేస్తుంది అంతే అని చెప్తారు. కానీ అలాంటి ఎందుకు ఇష్టం లేదు, వాళ్ళ దానికి ఎందుకు పోతలేదు అని ఎప్పుడైనా అడిగిర్రా? పరువు పెంపకం అంటే 20 ఏళ్ల కూతురు ఎవరిని ప్రేమించకపోవడం కాదమ్మా.
10 ఏళ్ల పాప కూడా కష్టం చెప్పుకోడు. మాట్లాడండి అమ్మా. అమ్మనే మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడతారు? నువ్వేంద్రా ఈడ బలిసినారా రే? నా మీదనే చెయ్యేస్తావా నువ్వు? నాన్న ఏడి వల్లే నాన్న నా చిన్నతనం అంతా నాశనం అయింది. స్కూల్ మానేసిన, ఆడుకోవడం మానేసిన, ఇంట్లో ఉండాలంటేనే భయం వేసేది నాన్న. అరే ఏం నాటకం షురూ చేసినవి? ఏమ్రా తాగున్నావా? కళ్ళు దొబ్బినాయి నీ? చూడురా చూడు, నీ బిడ్డ నాటకాలు కానొస్తలేవా? నట్టింట్లోకి తీసుకొచ్చింది. రేపు ఈ తక్కువతో పెళ్లి చేసి కాళ్ళు కడిగి మంచమేమంటది. చేస్తావా? చిన్న పిల్ల జీవితం నాశనం చేసి కులమంటావే? నీ కూతురు లాంటిదా? నీతిలే నా కొడుకు. ఎవడా కులం తక్కువ? నాటకాలు ఆడుతున్నావరా? బయటికి రారా? ఎవడా ఎవడా ఏంటా నీ నాటకాలు? నా కూతురు మీద చెయ్యేస్తే బొక్కలు కుక్కలకేస్తా. నా మాటేను బాబు, ఇద్దరెడికి వెళ్ళిపోండి. ఇంత బాధ కడుపులో పెట్టుకొని ఏడ్చుకుంటూ బతికింది నేను. అమ్మగా నేనేం చెయ్యలే. ఇడికెళ్ళి తీసుకపో. ఇల్లు మనుషులే కాదు. అరే మన పిల్లలు లేపబోతుడు. అరే అన్నింట్లో ఉన్న రండి రాయిడికి. మౌనిక ఇంకా ఈడుండడం మంచిది కాదు. వెళ్ళిపోవే, వెళ్ళిపో. చెల్లె నేను చూసుకుంటా. నేనున్ననే దానికి. ఆడు బయటికి రాకముందే మీరు వెళ్ళిపోండి. అన్యాయంగా ఈ పిల్లగాన్ని చంపేస్తారే. నా మాటను చెల్లె నేను చూసుకుంటా. దాన్ని నేను కాపాడుకుంటా. రా బాబు రా. ఏంద్రిది? పొలంకిరి పెట్టి జుంబా అమ్మి దుబాయ్. ఎప్పుడు దుబాయ్ ఏడిచి నిన్ను తీసుకొచ్చిండా? మౌని తాగమ్మ తాగు, మనకు అదే గతి. మా నువ్వు జల్దీ రాయ్. నువ్వు నడువే నడు. అంత చేసి ఇగో వేసుకోమా. చెప్పులు కూడా లేకుండా తీసుకొచ్చిండు బద్మాష్ గారు. జల్దీ పదండి. జల్దీ నడు. అరే అరే మా ఇంట్లో వద్దురా. ఇలా బాబాయ్ దగ్గర మా మీదకి వస్తాడు. ఏడికి పోనీ లేదురా మామ. వద్దురా వెళ్ళిపోండి. మామ ప్లీజ్ రా, వెళ్ళిపోండి అమ్మా. ప్లీజ్ రా వెళ్ళిపోరా.
ఏమైందిరా? ఏం కాలే, చిన్న దెబ్బనే. పోలే, మనం పోలే. అమ్మా వెనకకి ఇంకా రే, ఇది ఆలద్రా. ఏదమ్మా? ఈ శ్మశానం ఆలది. ఎవరైనా చూస్తే ఏదాలది కాదమ్మా, ఏదాలది కాదు. మనం బతుకంతా ఆలదే. సచ్చేదాకా ఆలు మనం, సచ్చినాక వల్లకాడు కూడా ఆలది మనది. కాయ కష్టం మనది, కాలు మాత్రం పెట్టద్దా? రే, పిచ్చిలేసిందా? పిచ్చి లేక ఇంకేమైతుందమ్మా? ఊరు ఆలది, వాడ మీద అధికారం ఆలది, మన బతుకంతా ఆలది. మనం ఏడుండాలి, ఎవరిని చేసుకోవాలి, పొలం ఎంత కమ్మాలి, ఏడ సావాలి, సచ్చాక ఏడికి పోవాలి, మొత్తం ఆలే చెప్తా ఉంటే పిచ్చి లేకుండా ఏమైతుందమ్మా? రే, గట్టి గొర్రకురా, సంపుతారు. గమ్మన పోతుందా? ఏడికి పోవాలమ్మా? ఎందుకు పోవాలి? ఎందుకు పోవాలి? వద్దు రేవంత్, నా మాటను. వాళ్ళు వదులురు. హెసైన్కి ఫోన్ చేద్దాం, హెల్ప్ చేస్తాడు. సిటీకి వెళ్ళిపోదాం. అన్నని కూడా చంపేస్తారంతే. నీ బాబాయ్ మనల్ని చంపేస్తాడు, మీ చెల్లిని, మీ అమ్మని కూడా చంపేస్తాడు. ఇప్పటికే వాళ్ళని అక్కడ వదిలొచ్చి తప్పు చేశామనిపిస్తుంది. మనం సావాలని లేదు మౌని, కానీ బతుకు కోసం ఈ ఉరుకులాట మాత్రం నాతో కాదు. ఇంకా చస్తే చద్దాం, కానీ తేల్చుకొని చద్దాం. దొరకలేదా? సరిగెట్టుకురా, ఆడేడ ఉంటాడు. ఎవరిని వదలొద్దు. దొరకగానే ముందు దాన్ని చంపుర్రా, తర్వాత ఆడిని ఆడే అమ్మని చంపండి. అర్థమవుతుందా? మనిషి బతకారా? వదిలేరా, ఏమైనా అవుతుంది. పబ్లిక్ నన్ను బద్నాం చేస్తావే? ఆలోచన బిక్తాడే. ఏం బిక్తాడు? అని ముందే నిన్న చంపుతాను చూడు. నాకు చూడు. మౌని, నీకేం కాలే కదా? మౌని చూడు, మౌని, మౌని నీకేం కాలేగా? మౌని, కొంచెం అయితే మౌని చచ్చిపోతుండే, కనవల్లే. మౌని, మౌని, మౌని ఎందుకు ఏడుస్తున్నావు మౌని? సచ్చిండు సైతాన్ కోగాడు, సావని. మనకే కాదు, ఊళ్ళో పిల్లలు సగం మందికి పీడ పోయింది. తప్ప అంది. ఆయన నన్నే జైలు వేస్తారా? వేసుకొని 10,000 20,000 వేసుకొని, వాళ్ళ ఇష్టం. ఎట్లా బతుకుతాం రా దూరమై? నేను చచ్చిపోతా. నా వల్ల కాదు రేవంత్, నా వల్ల కాదు. బతకాలి మౌని, మనం బతకాలి. మనలోంటోళ్ళ కోసమే ఉంది ఈ ప్రపంచం. కులం, మతం, పరువు, తొక్కాన్ని లెక్కేసుకునే బట్టె బాసుల కోసం కాదు. మా వంత తప్పేం లేదు సార్. కాలు ముక్తా సార్. సార్ నా మాట వినండి సార్. పద. నా కొడుకు చచ్చిపోయింది కదనే ఇప్పుడు.
అన్ని బతకనిస్తావే ఏడున్న వదలం ఊరు బయట ఉండాల్సిన ఇంట్లోకి తెచ్చి రేవంత్ నేను ఇంకొక మాట అన్నావంటే చూడు ఆ భయం ఏదో నీ కొడుక్కి చెప్పుకుని ఉంటే ఆడిట్లా అయ్యేది కాదు. నా కాసిన కాపలా ఆడి కాసుంటే నా బతుకిట్లా అయ్యేది కాదు. ఆర్డర్ ఆర్డర్. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని మృతుడు సాయిట్ల నరసింహం తన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మౌనికా రాణిని హత్య చేయబోతే కేవలం ఆమెను కాపాడే ప్రయత్నంలో నిందితుడు రేవంత్ సాయిట్ల నరసింహాన్ని తోయడంతో కింద పడి